హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ షాన్ పాల్ అండ్ మనం బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1 రివ్యూ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఇట్స్ టైమ్ 1:56 మిడ్ నైట్. యా అంటే నేను పడుకునే ముందు ఎందుకో సడన్గా చూసా, అరౌండ్ 12 తర్వాత అనుకుంటా. హాట్స్టార్ ఓపెన్ చేసి చూస్తే ఎపిసోడ్ 1 ఉంది. సరే ఇప్పుడు అది టీవీలో ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు చూస్తారో, సరే మనం అయితే రివ్యూ ఇచ్చేద్దాం. అందరికన్నా ముందు ఇచ్చినట్టుంటుంది. కొంచెం అంటే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కదా, కొంచెం ఎఫర్ట్స్ పెడదామని ఒక అట్టనమాట. సో హోప్ ఎఫర్ట్స్ నచ్చుతున్నాయి అనుకుంటా. కొత్తగా చూస్తున్నారు ఉంటే మేక్ షూర్ దాట్ యూ సబ్స్క్రైబ్ ది ఛానల్. హియర్ ఆన్ మనకు బిగ్ బాస్ కాంటెంట్ మొత్తం రివ్యూస్ వస్తూ ఉంటాయి ఈ ఛానల్లో. విల్ బీ హెల్ప్ఫుల్ అండ్ ఎఫర్ట్స్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎస్, చాలా రాసుకున్నావు బ్రో, అంటే అదేదో ఎగ్జామ్ రాసినట్టే ఉంది ఇదంతా కథ. సో ఇంత డెప్త్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనం రివ్యూ చేయము, బట్ అవుట్లైన్ మాత్రం మనం ఖచ్చితంగా రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే లైన్ టు లైన్ మనం రివ్యూ చేసినప్పుడు ఏంటంటే అది షో చూస్తే అయిపోతుంది. లైన్ టు లైన్ చెప్పడం ఈజ్ నాట్ అ రివ్యూ. అస్ లైక్ వాట్ ఐ ఫీల్ అబౌట్ ది ఎపిసోడ్ ఈజ్ వాట్ ఈస్ మై రివ్యూ. అండ్ యా, అందరు ఇంట్రడక్షన్ ఇచ్చింది శ్రీముఖి గారు. షీ కేమ్ అండ్ షీ ఇంట్రడ్యూస్డ్ అగ్ని పరీక్ష. దాని తర్వాత అభిజిత్ గారిని ఇంట్రడ్యూస్ చేసింది, తర్వాత బిందు మాధవి గారిని, అండ్ తర్వాత నవదీప్ గారిని. అండ్ వీళ్ళిద్దరి ఇంట్రడక్షన్స్లో మనకి ఇంట్రోలో స్టార్టింగ్లో ఇచ్చారు కదా క్లిప్స్, ఒక్కొక్కలాగా. తనేమో ఐకి మాస్క్ పెట్టుకొని వచ్చింది బిందు గారు, సేమ్ అదే క్లిప్స్ వేశారు, అందరు అవే వేశారు. అదనమాట మ్యాటరు. సో ఒక్కొక్కరు వచ్చిన తర్వాత చెప్పారనమాట, వాట్ ఆర్ యూ లుకింగ్ అప్ ఫర్ ద కంటెస్టెంట్స్, ఏం చూస్తున్నావు నువ్వు కంటెస్టెంట్స్లో అని చెప్తే, సో ఒక్కొక్కరికి సమాధానం చెప్పారు. అండ్ అభిజిత్ టోల్డ్ హీజ్ ఎక్సైటెడ్ అండ్ వాళ్ళలాగా ఉంటే చూస్తాను అనేసి. అండ్ బిందు గారు షీ వాజ్ లైక్ షీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది తనకున్న పేరు. అండ్ తను కూడా అలానే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండే వాళ్ళని చూస్తాను, ది అదర్ సైడ్ వాళ్ళల్లో ఉన్న అదర్ సైడ్ కూడా బయటికి పెడతాను, లైక్ అదర్ సైడ్ చూస్తాను అన్నట్టుగా అన్నారు. నవదీప్ గారు ఈజ్ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎనీ హౌ, తెలిసిందే కదా. వచ్చే మజాక్ చేసుడు స్టార్ట్ చేసిండు. అండ్ యా, హీస్ జస్ట్ నాట్ అ నార్మల్ అంటే ఈజీ గోయింగ్ గాయ్, అట్ ది సేమ్ టైం వెన్ నీడెడ్ హీస్ అ సీరియస్ పర్సన్ అన్నట్టు కూడా చెప్పారనమాట. అండ్ యా, దట్ ఈజ్ ఇట్. అదంతే కదా, తను అంతే కదా. సో వస్తూనే శ్రీముఖి గారితో హీ ఈజ్ మేకింగ్ ఫన్, అంటే మన ఏజ్ ఇంకా అయిపోలేదు, అప్పుడెప్పుడో 9 years బ్యాక్ నేను వచ్చినట్టు లేదు, ఇప్పుడు వచ్చినట్టుంది అన్నట్టుగా అన్నాడు అనమాట. అండ్ దెన్ స్టార్టెడ్ పీపుల్ కమింగ్ వన్ బై వన్. దాని తర్వాత జ్యూరీ వాళ్ళని జ్యూరీగా పెట్టారు. అండ్ సూపర్ హోస్ట్ అనే ఒక టర్మినాలజీ యూస్ చేసిండు నవదీప్ గారు. అండ్ రీజన్ బిహైండ్ ఏంటంటే షీఈస్ జస్ట్ నాట్ ద హోస్ట్, షీఈస్ ఆల్సో ఎ జడ్జ్ అనమాట. ఒకవేళ వీళ్ళు ముగ్గురికి నచ్చింది అండ్ శ్రీముఖికి నచ్చలేదు అని అంటే షీ కెన్ ఆల్సో గివ్ అ రెడ్ సిగ్నల్. సో ఇక్కడ ఏంటంటే గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ అని చెప్పి రెండు పెట్టారు. సో వీళ్ళు ముగ్గురులో ఎవరైతే ముగ్గురు గ్రీన్ ఇచ్చారనుకోండి, హీల్ బీ ఇన్ టాప్ 15. ఓకే, ముగ్గురులో ఎవరైనా ఒక్కరు రెడ్ ఇచ్చారు, మిగతా వాళ్ళు గ్రీన్ ఇచ్చారు, దే విల్ బీ ఇన్ హోల్డ్. ఓకే, ముగ్గురు రెడ్ ఇచ్చారు, ఎలిమినేటెడ్ సీదా. అదే కాన్సెప్ట్ ఇదన్నమాట ముచ్చట. సో వీళ్ళు 45 అంటే లక్షల్లో అప్లై చేశారు, అదంతా తీసేశారు 45 మెంబర్స్. ఇప్పుడు ఆడిషన్స్ ఇస్తున్నారు. సో 45 మెంబర్స్ ఆడిషన్స్లో 15 కంటెస్టెంట్స్ని ఫైనల్ చేస్తారు. 15 కంటెస్టెంట్స్లో అంటే త్రూఅవుట్ ద షో చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది అంటే, నువ్వు విన్నర్ కాకపోయినా సరే టాప్ 5లో ఉండాలని నేను కోరుకుంటున్నా అని బిందు మాధవి గారు ఒకరిని అన్నారనమాట. సో ఐ వాజ్ లైక్ ఓకే, సో టాప్ 15 ప్లస్ టాప్ 5 అండ్ విన్నర్. సో విన్నర్ ఒక్కరే వెళ్తున్నారా లేదంటే ఏంటి ఫార్మాట్ అనేది పోను చూడాలి. సో మనకు లీక్స్ తెలియదు కాబట్టి ఉన్న అందులో నాకు అర్థమైంది, నేను చెప్తున్నా, అది ముచ్చట. ఓకేనా. సో ఫస్ట్ దివ్య నిఖిత ఫ్రమ్ విజయవాడ, అండ్ షీఈస్ ఎంబీబీఎస్ చదువుతున్నారు తను. అండ్ షీ హ్యాడ్ సమ్ సాడ్ స్టోరీస్. తనకి
డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు డెడ్ లిఫ్టేనా ఎందుకు పోయిందా వెళ్ళది లేదు సమ్ సాటిస్ఫై చెప్పింది ఏదో తెలియదు ఎడిపోయింది అది ఏదో చెప్పింది బ్రో షీ హ్యాడ్ అ బ్యాక్ ఇంజురీ ఓకే సో దట్ ఏంటంటే ఆ పిల్లని వాళ్ళ డాడీయే చూసుకున్నాడు అండ్ ఆ టైంలో చూసుకున్నప్పుడు వాళ్ళ డాడీ అమ్మాయికి అక్కడ కనిపించిండు ఐ మీన్ నాకు అనిపించింది యా నాకు అనిపించడం అంటే బ్రో మొత్తం ఎపిసోడ్ చూసిన కదా ఎవ్రీబడి హ్యాస్ ఎ సాడ్ స్టోరీ everybody has their own sad stories in their own life so everybody comes through that everybody overcome that everybody has testimony అంటే ఉంటుంది సో యా షీ హ్యాస్ దట్ అండ్ దాని తర్వాత అభిజిత్ గారు ఒక క్వశ్చన్ అడిగారు తన్ని దట్ ఒకవేళ నువ్వు బిగ్ బాస్కి వస్తే ఆర్ యూ రెడీ టు స్టడీ సాక్రిఫైస్ యువర్ స్టడీస్ సో షీ టోల్డ్ నాకు అంతా బ్రెయిన్లో ఉంటుంది ఒక 6 months నేను మేనేజ్ చేసుకోగలను ఇప్పుడు నాకు బిగ్ బాస్ ఈజ్ టాప్ ప్రియారిటీ అన్నట్టుగా చెప్పింది అనమాట తనకి కొన్ని టాస్క్లు కూడా ఇచ్చారు వెంటనే నైటీలో వచ్చింది యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయా నైటీలో వచ్చింది గమ్మత్తుగా అంటే ఏంటి ఇలా వచ్చి ఆడిషన్కి అని అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఎలాగో ఇలానే ఉండాలి కదా అన్నట్టుగా అని మాట్లాడింది ఆమె దాని తర్వాత ఒక 30 secondsలో మార్చుకొని వచ్చేస్తా అంటే వెంటనే వెళ్ళి డ్రెస్సింగ్ చేసుకొని వచ్చింది సో యా ఆమె క్వాలిటీస్లో ఏంటంటే బాగా నోడుదులా అన్నట్టు చెప్పింది అట్లా అనమాట సో ఆమెకి ఒక టాస్క్ ఇచ్చారు హూ ఈజ్ ద వర్స్ట్ కంటెస్టెంట్ అండ్ హూ ఈజ్ ద బెస్ట్ కంటెస్టెంట్ సెలెక్ట్ చేయమని చెప్పారు ఆమె షీ డి నాట్ థింక్ ఆఫ్ ఇట్ ఒక సెకండ్ కూడా ఆలోచించలేదు షీ టోల్డ్ నవదీప్ ఈజ్ ద బెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పాడు ఆయన హ్యూమర్ నచ్చింది ఆయన కామెడీ అని అలా నచ్చిందని చెప్పింది అండ్ నవదీప్ అభిజిత్ గారిని వర్స్ట్ కంటెస్టెంట్ అని చెప్పింది ఐ వాజ్ సర్ప్రైజ్డ్ షూజీలు ఎగిరిపోయినాయి నాకు అంటే షీ హ్యాడ్ అవర్ ఓన్ పర్స్పెక్టివ్ అంటే దాని తర్వాత ఏం చెప్పారు ఇంకో టాస్క్ ఇచ్చారు ఏంటి నవదీప్ని నామినేట్ చేయమని చెప్పి సారీ అభిజిత్ గారిని నామినేట్ చేయమని చెప్పేసి నేను అన్నా కదా సో అట్లనే అభిజిత్ గారిని నామినేట్ చేయమని చెప్తే షీ టోల్డ్ అంటే నేనేమనుకున్నానంటే ఒక వర్డింగ్లో వెళ్ళిపోతుంది అనుకున్నా కానీ కొంచెం పర్సనల్గా ఆ అమ్మాయి మైండ్లో ఉన్నది రియల్ టైంలో ఆ సీజన్లో ఆమెకు అనిపించింది కూడా చెప్పింది యాక్చువల్లీ ఐ వాజ్ లైక్ ఓకే అండ్ ఆబ్వియస్లీ అది మనకి ఎఫెక్ట్ చేయదు ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 4లో ఆయనకి ఈ గాడ్ ఎ నెంబర్ ఆఫ్ యూనో ఎలిమినేషన్కి ఓటింగ్ పడింది ఆయనకి బట్ ఇక ఆయన రియాక్ట్ అయ్యే విధానం ఏం మారలా అలానే ఉంది అండ్ ఈ జడ్జెస్ గురించి ఒకటి చెప్పాలి ఇది అయిపోయినా చెప్తా సో ఏంటంటే ఇట్ వాజ్ ఓకే ఆ నామినేషన్ వరకు ఓకే బట్ అగైన్ మళ్ళీ ఇంకొకటి ఒపీనియన్ వైజ్ ఏంటంటే ఎందుకు నచ్చలేదో చెప్పాలి అనే ప్రాసెస్లో ఆమె ఒపీనియన్ క్లియర్గా మెన్షన్ చేసింది లైక్ మీరు ఎవరు మీకు ఆపోనెంట్స్ ప్రాపర్గా లేరని చెప్పేసి మీరు గెలిచారని లేదంటే మీరే కరెక్ట్ అని కాదు అని ఆమె ఒపీనియన్లో ఏదో చెప్పుకుంటూ వచ్చింది కాకపోతే ఏంటంటే అది ఖచ్చితంగా అది ఆన్ ఫేస్ డైరెక్ట్ ఒక అఫెండింగ్ ఫీలింగ్ వచ్చేలానే చెప్పింది ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్ ఓ ఇంత ఓపెన్గా డైరెక్ట్గా చెప్పేసింది డైరెక్ట్ జ్యూరీకే చెప్తుంది వాళ్ళు ఒకవేళ రిజెక్ట్ చేస్తే లేకపోతే గ్రీన్ రెడ్ ఇస్తే ఏంటి అన్నట్టుగా అనిపించింది బట్ ఐఎమ్ రియలీ సర్ప్రైజ్ దట్ అభిజిత్ గారు గేవ్ గ్రీన్ ఎవరికైతే అఫెండ్ ఉందో అభిజిత్ గారు గేవ్ గ్రీన్ టు హెర్ అండ్ దట్స్ వాట్ ఇట్ ఈస్ అండ్ షీ ఆల్సో టోల్ ద సేమ్ అంటే ఏమైందంటే ఆ టైంలో కూడా ఆయనను ఎఫెక్ట్ చేయలేదు ఈ టైంలో కూడా ఆయన ఎఫెక్ట్ చేయవని నాకు తెలుసు ఎందుకంటే ఆ పర్టిక్యులర్ ఇన్స్టెన్స్లో నా ఒపీనియన్ ఉంటుంది అంతే తప్పించి అదే నా ఒపీనియన్ని ఆయన పర్సనల్గా తీసుకోవడం నాకు తెలుసు అన్నట్టుగా అనేది అనమాట అండ్ హీ ఆల్సో డి నాట్ టుక్ ఇట్ పర్సనల్ అండ్ విచ్ సర్ప్రైజ్డ్ మీ అండ్ బీయింగ్ ఎ జడ్జ్ ఈ డిడ్ అ రైట్ థింగ్ అనిపించింది నాకు మళ్ళీ అండ్ ఇంకొకటి చెప్తున్నా వాళ్ళు ముగ్గురు ఎంత సీరియస్గా కూర్చున్నారు అంటే చెప్తుంటే అంటే ఈ అమ్మాయి విషయంలో కాదు వేరే వేరే కంటెస్టెంట్స్ వచ్చేటప్పుడు ఐ జస్ట్ హ్యాపెన్ టు సీ దేర్ ఫేసెస్ ఎంత సీరియస్ ఉన్నారో తెలుసా అసలు వాళ్ళు అక్కడ నవ్వుతున్నారు ఏదో కామెడీ చేసినట్టు బట్ దే ఆర్ లైక్ సీరియస్లీ నిజంగా ట్రస్ట్ మీ ఐఎమ్ సో అప్సెట్ స్క్రీన్ చేంజ్ అయింది చూసారా ఏమైందంటే ఆల్మోస్ట్ మొత్తం రివ్యూస్ అయిపోయినాయి నేను బాయ్ చెప్పేసి పోయి వీడియో చూస్తే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది ఎంత రివ్యూ అయిపోయినా తెలుసా ఎంత ఎమోషన్స్ ఇట్లా అంటే ఒక్కసారి వచ్చిన ఫ్లో మళ్ళీ రాదు సీరియస్లీ ఇట్లాంటివి చాలా చాలా అవుతుంటాయి తెలుసా ఇట్లాంటివి చాలా అప్సెట్స్ అవుతూ ఉంటాయి నాకు
చాలా జరిగినాయి. ఇప్పుడు ఆ బాధలు చెప్పుకోదలుచుకోలే. లెట్ మీ కంటిన్యూ అగైన్. దగ్గర 40 నిమిషాలు ఐ థింక్ కట్ షాట్ చేసిన హాఫ్ అన్ అవర్ అని అవుతుండే. అండ్ ఎందుకు అంశం చెప్పినా నాకు అర్థమవుతలే. చల్, అదే ఇలా రాసుకోవడం వల్ల ఇబ్బంది అనుకుంటా. ఓకే, నేను టకటక చెప్పేసి ఇప్పుడు నిఖిత గారు షీజ్ ఇన్ హోల్డ్. యా, హర్ష్ పోయిన గురించి చాలా చెప్పినని. ఓహో, చాలా పోయింది, ఘోరం ఇదంతా. లేకుండా చెప్దామా? సర్లే, లేకుండా చెప్పేసా. సో హరీష్ అనేది ఆయన మాస్క్ మ్యాన్ వచ్చాడు. హిజ్ నేమ్ ఇస్ హరీష్. అండ్ హృదయ మానవుడు అని లోపల పేరు ఉంది కదా. సో ఆయనకు సంబంధించి కంప్లీట్గా చాలా అవుట్లైన్ మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తా. అండ్ యా, చాలా అరగెంట్ అనిపించింది. సో హీ వాంటెడ్ టు పుట్ హిస్ పాయింట్ అండ్ అది వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్లీ హీ వాంటెడ్ టు యూనో ఒకలాగా చూపిద్దాము అనుకున్నాడు. అండ్ ఆయన ఒకలాగా వచ్చిండు ఇంటర్వ్యూ ఇద్దామని చెప్పేసి. వాళ్ళు ఏం అడుగుతారో తెలియకుండా వచ్చింది కదా. వాళ్ళు అడిగే ప్రాసెస్లో సడన్గా నువ్వు నీ వైఫ్ని కొడతావు అనే క్వశ్చన్ వరకు వచ్చేసింది. అది వచ్చినప్పుడు కొట్టాను అని అన్నట్టు. అప్పుడు అది అన్న వెంటనే సో దే డి నాట్ లైక్ ఇట్ దట్ అది నెగిటివ్గా వెళ్ళిపోయింది. బిందు గారు వచ్చారు, లూజర్ అని పెట్టేసింది డైరెక్ట్. నువ్వు కొట్టిన వాళ్ళు నీకు డైవర్సీ లేదా, మీ వైఫ్ ఇంకా ఎట్లా ఉంది నీతో అని ఒక నెగిటివ్ టోన్లో వెళ్ళిపోయింది అది కంప్లీట్గా. సో అంటే నేను అనుకున్నాను పాజిటివ్ సైడ్. నేను నిన్న ప్రోమోలో రివ్యూ ఇచ్చినప్పుడు అదే అన్న, ఒక పాజిటివ్ సైడ్లో ఉన్నప్పుడు అది 100 కాదు 200% పాజిటివ్ వెళ్ళిపోతుంది. బట్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అ నెగిటివ్ సైడ్ ఇట్ విల్ గోయింగ్ టు జీరో. అలానే అయింది ఈయనది కూడా. బట్ స్టిల్ దే అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ యూనో హిమ్ అగైన్. ఆయనకి విజయస్ అన్నీ బెస్ట్ అనిపిస్తాడు. అండ్ మామూలుగా ట్రైలర్లో చూపించిన షార్ట్స్ ఇందులో కూడా చూపించారు యాక్చువల్లీ. సో యా, రన్నింగ్ టాస్క్ ఇచ్చారు, మొత్తం అటు ఇటుగా ఉరికాడు. యాక్చువల్గా నీకు ఏదో కాల్కి యాక్సిడెంట్స్ అయినాయి, నేను లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ నుంచి వచ్చేసాను నేను బయటికి అని అంటే, నువ్వు ఉరకగలవా అని చెక్ చేయడానికి ఉరకమన్నారు. ఉరికిండు. అండ్ అదే కొంచెం నన్ను ఈ పర్టికులర్ కొన్ని నిమిషాల నుంచి చూసి నువ్వు నన్ను జడ్జ్ చేయలేవు, నా క్యారెక్టర్ అది కాదన్నట్టుగా ఏదో చెప్పుకోవడానికి ట్రై చేశాడు. బట్ అగైన్ లాస్ట్లో కొంచెం చాలా నెగిటివ్ బిహేవియర్ లాగా ఎండప్ అయింది. సో నవదీప్ గారు ఒకరి గ్రీన్ ఇచ్చారు టు సీ దట్ టు గివ్ అనదర్ ఛాన్స్ ఫర్ హిమ్. అండ్ మిగతా వాళ్ళిద్దరు అభిజిత్ గారు అండ్ బిందు గారు గేవ్ రెడ్. లెట్ మీ మేక్ సమ్ మోర్ పేషెన్స్. అండ్ ఎందుకంటే మీరు ఇప్పుడు కంటిన్యూగా చూస్తారు కదా, నేను ఆల్రెడీ 40 minutes రివ్యూ ఇచ్చిన తర్వాత ఫుల్ అప్సెట్ అయ్యి వచ్చిన. సరే ఏదో చెప్పేద్దాంలే అని చెప్తున్నా. ఐమ్ సారీ. అండ్ యా, లెట్ us కమ్ బ్యాక్ టు నార్మల్ సిచ్యువేషన్. సో కేతమ్మ అని ఒకరు వచ్చారు. కేతమ్మ అనే ఆమె షీఈస్ ఫ్రమ్ నల్గొండ. అండ్ తన సాడ్ స్టోరీ చెప్పుకుంటూ వచ్చారు. చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది, అటు ఇటు వెళ్ళారు. దాని తర్వాత ఎవ్రీబడి హ్యాస్ ఎ సాడ్ స్టోరీ. సో అదే చెప్పారు. అండ్ తను ఫైనల్గా ఏం అచీవ్ చేశారు అనేది కూడా చెప్పారు. బాలాజీలో ఒక 200 yards పెట్టి ఇల్లు కట్టుకున్నామని చెప్పారు. వాళ్ళ చిన్న పాప వాళ్ళని చూసుకుంటారు. వాళ్ళ హస్బెండ్ పెరాలసిస్ పేషెంట్ అని కూడా చెప్పారు. నీలో ఏం టాలెంట్ ఉంది అని అడిగితే షీటోల్ నేను ఏమైనా చేస్తా అని చెప్పేసి. ఇంట్లో ఒకవేళ ఇలా జరిగితే అనేసి కొన్ని సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే judges took her like she is not capable to go into Big Boss. ఎందుకంటే గంగావని ఎగ్జాంపుల్గా తీశారు. షీ కుడెంట్ స్టే. అంటే ఇవి నేను ఉంటా అంటే ప్రతిదానికి నేను ఉంటా, నేను చేస్తా అన్నట్టుగా అంటుందన్నమాట. సో షీ హ్యాస్ దాట్ క్యాపబిలిటీ అని తను ప్రూవ్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేసింది. బట్ మన వాళ్ళు ఏంటంటే అది ఫేర్ గేమ్ అంటాం కదా, అంటే సమోజ్జీవులు ఉండాలి. సో షీ మైట్ నాట్ కంపీట్ ఇన్ అ ఫిజికల్ అన్నట్టుగా కూడా ఆలోచించాలి ఆ థాట్ ప్రాసెస్లో అనుకుంటా. వాళ్ళు ఆమెను వద్దన్నారు, బిందు గారు వద్దన్నారు, నవదీప్ గారు వద్దన్నారు. బట్ అభిజిత్ గారు కూడా వద్దనే టైంకి షీ వాజ్ లైక్ ఫోర్స్ఫుల్లీ నేను చేస్తా, గివ్ మీ ఎ ఛాన్స్ అంటే ఎక్కడ మనం జనాలను చూస్తున్నాం అన్ఫేర్గా పంపించేసినాం అని అనుకోవద్దని అనిపించిందో, లేకపోతే చలో ఆమె కొంచెం బలవంతంగానే దానికి గ్రీన్ అయితే అన్నాడు. సో షీఈస్ ఆన్ ఆల్సో హోల్డ్. బట్ యా, షీఈస్ ఆన్ హోల్డ్. సో ప్రియా ఫ్రమ్ కర్నూల్ షీ కేమ్ అండ్ షీఈస్ కైండ్ ఆఫ్ క్యూట్. క్యూట్ ఎందుకంటున్నా అంటే అక్కడ కొంచెం బాగా లాఫ్టర్ క్రియేట్ చేసింది. షీ హ్యాస్ అ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అండ్ బాగా మాట్లాడింది, టాస్క్లు ఇచ్చింది, బాగా చేశారు. అండ్ టాస్క్లు కూడా బాగా చేసింది. నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. అండ్
ఎవరెవరైనా ఇచ్చారు. నదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ గారు హీ వాంటెడ్ టు సీ ది అదర్ సైడ్ ఆల్సో. కంప్లీట్గా జడ్జ్ చేయలేము. హీ గివ్ రెడ్, షీఈ్ ఆన్ హోల్డ్. బిందు గారు కూడా గ్రీన్ ఇచ్చారు. అండ్ అక్కడ కొంచెం మంచిగా క్రియేట్ అయిందిలే. అక్కడ మంచిగా ఫన్ వచ్చింది. చూడండి మీరు, బాగుంటుంది. చూసి వచ్చింటే ఇంకా హ్యాపీ. సో చూసి వస్తేనే బెటర్ అనుకుంటా. ఎందుకంటే చూడకముందే రివ్యూ ఏం చేసుకుంటారు డిప్పగా, అంతేనా? చూసి వచ్చిన తర్వాత రివ్యూ ఇవ్వాలి అది. సో ముందే రివ్యూ ఉందంటే అట్లీస్ట్ రివ్యూ చూసి అరే వెళ్ళేసి అది చూసి వచ్చి రివ్యూ చూసి వాడికి రా అంత టైం ఉంది అనుకుంటారంటూ. సరే, ఉన్నోళ్ళు మాత్రం చూస్తారుగా. కానీ ఇంకా ఫిఫ్త్ మన్మథ రాజా మిర్యాల కూడా. ఈయనదైతే హైలైటు. ఈయనది వేరే లెవెల్. ఇచ్చి వాడేసారు. ఫోన్ పక్కకు పెట్టి చెప్తా ఒక 2 నిమిషాలు. సో ఈ మనిషి వచ్చిన తర్వాత ఏం చేసిండు, డైరెక్ట్ మీద ఇట్లా కాలు మొక్కేసిండు, అందరికీ అష్టాంగ నమస్కారం చేసేసిండు. ఐ వాజ్ లైక్ వాట్. అని నేను ఇట్లా అనుకునే లోపు జడ్జెస్ నుంచి ఒక చీప్ లుక్ అనుకునే నేను. తర్వాత నీకేం టాలెంట్ ఉంది లోపలికి వెళ్ళడానికి అన్నట్టుగా అడిగారు. సో దాని తర్వాత ఏదో ఎనాక్ట్ చేయమంటే ఏదో ఎనాక్ట్ చేశాడు. అంటే ఐ డి నాట్ కన్విన్స్డ్. మంచిగా అనిపించలేదు నాకు కూడా. అంటే అనవసరంగా వచ్చి ఇజ్జత్ తీసుకోవడం అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఆయన బయట ధర్నాలు చేయడం, లోపలికి రావడం. అంటే నాకేమనిపిస్తుంది అంటే బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా ఆయనని అంతవరకు రానిచ్చింది ఇలా చేసి రావాలనుకుంటే అది కలలో ముచ్చట, ఇట్లా ఎప్పటికీ కాదు అని ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేద్దాం అన్నట్టు ఆయన పిలిపించారేమో అనిపించింది. అంటే చాలా అబ్రప్ట్గా, చాలా రూడ్గా తీసేసారు అనే ఫీలింగ్ వచ్చింది. అంటే అలా ఉంది అతని బిహేవియర్ కూడా. అంటే ఒక మినిమం డిగ్రీ చదివి ఉండాలనే డైలాగ్తో వైరల్ అయ్యిండు ఆయన. దాని తర్వాత హీ కెన్ కమ్ అనుకున్నట్టున్నాడు. అదేలే, టాలెంట్ కూడా ఉండాలి. అండ్ ఉంది, టాలెంట్ ఉంది. బట్ అప్ టు ద మార్క్ లేదు అనేది వాళ్ళ ఫీలింగ్. అండ్ అదేలే, డైరెక్ట్ కాళ్ళ మీద పడకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ పెట్టుకొని ప్రాపర్ టాలెంట్ చూపించి వెళ్ళొచ్చు. ఓకే, అది ఆ సింపతి కార్డ్ వాడడం, ఆ సెంటి డ్రామా చేయడం లాగా అనిపించింది. సో కంప్లీట్గా ప్రాపర్ స్టేట్మెంట్ ఇచ్చిరని చెప్పాలి. సో అడుగుకుంటున్నాను లాస్ట్కి కూడా, వెళ్ళిపోయే ముందు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. సో 6th అబూ బకర్ అయితే మోడల్ అతను వచ్చాడు. అండ్ ఆయన ఆల్రెడీ బిందు గారు ఒక దాంట్లో జడ్జ్గా చేస్తున్నప్పుడు హీ వాజ్ దేర్ అంట. అండ్ యా, ఒకసారి ఇది కూడా వస్తుందో లేదో చూసుకుంటా, ఎందుకంటే మళ్ళీ నాకు హెడేక్ ఇది వస్తుందిలే. నీ కష్టాలు రా నాయన, నీకు అవసరమా నీకంటే ఏమో ఏదో సాధిద్దాం, పీకేద్దాం, కట్టలు కడదాం అని చెప్పి షూరి చేసిన అయితే కొట్టేద్దాం. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చాం మనం. అబూబకర్. సో ఇతను హీఈస్ ఫ్యాన్ ఆఫ్ నవదీప్ గారు. అండ్ అప్పుడు నవదీప్ గారు ఎర్లియర్ డేస్లో తీసిన మూవీకి ఆయన ఫ్యాన్ గోడ దుంకొచ్చిండు. అండ్ ఈ సెట్ సమ్ స్టోరీస్ అబౌట్ ఆల్ థింగ్స్. అండ్ నీకున్న క్యాపబిలిటీస్ ఏంటి అని అడిగినప్పుడు హీ టోల్డ్ నేను ఫిజికల్ డాన్స్ చేస్తా, నేను లోపలికి వెళ్తా. బ్రో సారీ. సో ఫిజికల్ టాస్క్లు చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్నాడు. బట్ నాకు పర్సనలీ అబ్బాయి 2 sides అనిపించింది. నా పర్సనల్ ఒపీనియన్ అది. ఎందుకంటే 2 sides అంటే అది ఒక సైడ్ ఏమో నేను గాంధేయవాదిని, నేను ఎవరేమన్నా కానీ కూల్గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా, నేను వాళ్ళందరికీ ఒక మోటివేషన్ ఇద్దాం అనుకుంటున్నా, ఒక మంచి ఇన్స్పైరింగ్ క్యాండిడేట్ లాగా అయిపోదాం అనుకుంటున్నాను ఒక సైడ్ అన్నాడు. ఇంకో సైడ్ నాకు పేషెన్స్ తక్కువ, చెప్పినంత చెప్తా, చెప్పిందా తినకపోతే ఇచ్చేవాడేస్తా, ఆ టైప్ ఆఫ్ టోన్లో మాట్లాడిండు. సో బేసిక్గా ఏంటంటే సంథింగ్ ఇన్సైడ్ ఒకటి ఉంది, కాకపోతే బయటకు ఒకటి చూపిస్తున్నాడు అనేది అయితే అనిపించింది నాకు. అండ్ కూల్ గాయ్, బట్ ఇన్సైడ్ సంథింగ్ ఈజ్ డిఫరెంట్. సో బిందు గారు రెడ్ ఇచ్చారు, అభిజిత్ అండ్ నవదీప్ అండ్ వీళ్ళిద్దరు గ్రీన్ ఇచ్చారు. హోల్డ్లో ఉన్నాడు అబ్బాయి. ఎవరు హోల్డ్లో ఉన్నారు? అబూబకర్. ఓకే. సో మాధురి ఫ్రమ్ విశాఖపట్నం, మోడల్ ఇన్ఫ్లుయెన్సర్, వాళ్ళ ఫాదర్ సెక్యూరిటీ. అండ్ అదేలే సిఎంఆర్లో వాళ్ళ ఫాదర్ సెక్యూరిటీ అంట. సో వాళ్ళ ఫాదర్ సెక్యూరిటీగా ఉన్న మాల్కి ఆమె అదే
మా ఓపెనింగ్కి వెళ్ళి సమ్ మోడల్ టైప్ ఓకే అట్లా అవ్వాలనేది ఆమె కలర్ లాగా చెప్పుకొచ్చింది. ఆమెకు టాస్క్లు ఇచ్చారు, కూరగాయలు అమ్మన్నారు. అండ్ అదే ఏం చేస్తావు అని అంటే అందరు గుర్తుపట్టాలి, ఫేమ్ నేమ్ అన్నట్టుగా మాట్లాడింది. అండ్ వాళ్ళకి జడ్జెస్కి అది పెద్దగా అనలేదు. షార్ట్ కట్ లాగా వచ్చేస్తాం అనుకుంటున్నావు అన్నప్పుడు లేదు అన్నట్టుగా అనేది. బట్ అగైన్ దే అబ్రప్ట్లీ యూనో వాళ్ళు ఏం చూసారో మనకి చూపించింది కొంచెం, కాకపోతే వాళ్ళు ఇన్సైట్ ఏదో చూసే ఉంటారు ఖచ్చితంగా. నదీప్ గారిని లేపమని చెప్పి అడిగారు, లేపలేకపోయింది. అభిజిత్ గారికి రొయ్యలు అమ్మితే ఆయన పాపం కూర్చొని పెట్టి కన్సెంట్తో లేపిండు. సో అందరు రెడ్డి ఇచ్చి పంపించారు ఆమెను కూడా. యాక్చువల్లీ నాకు కూడా అంటే అంత ఓకే అవసరం లేదు ఆమె అనిపించింది. అప్పుడు నేను జడ్జ్ అంట, సరే నాకేం రాదు బ్రో, ఏదో ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఓకే ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ టు జడ్జ్ దెమ్. బట్ యా ఒపీనియన్ అయితే చెప్పొచ్చు, ఒపీనియన్ చెప్తున్నా. ప్రసన్న కుమార్ ఇస్ ద లాస్ట్ పర్సన్. అండ్ యా చెప్పేయచ్చిందండి. సో ప్రసన్న కుమార్ గారి గురించి వచ్చిన తర్వాత ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్. అండ్ ఆయన గురించి లాస్ట్ ప్రోమోలో కూడా చెప్పిన, ఇందాక అయితే దగ్గర 5-10 నిమిషాలు ఆయన గురించి చెప్పా. ఓకే లెట్స్ రీకలెక్ట్ అండ్ టెల్ అబౌట్ హిమ్ అగైన్. మంచి ఇన్స్పైరింగ్ అనిపించింది ఆయన లోపలికి రాగానే. ఆల్రెడీ ఉన్న వైబ్తో చూడడం వల్ల మంచి హైప్ అనిపించింది. ఆయన వచ్చిన తర్వాత వాట్ ఆర్ యువర్ క్వాలిటీస్ అని చెప్పినప్పుడు ఆయన పోర్ట్ఫోలియో చెప్తున్నాడు, ఇక్కడ అక్కడ అది గెలిచాను ఇది గెలిచాను. దానికన్నా ముందు ఈ టోల్డ్ డిన్నర్కి వెళ్తుంటే బయట న్యూజిలాండ్కి సంబంధించి ఏదో బయటకు వెళ్ళాలి అనే ఒక ప్రాసెస్లో ఆయనకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన జస్ట్ కాలు లేదు అనుకున్న తర్వాత అందు నుంచి బయటికి రావడానికి ఆ ట్రామా నుంచి చాలా టైం పడుతుంది సీరియస్లీ. అట్లాంటి ఒక ట్రామా నుంచి ఆయన బయటకు వచ్చి ఆయన ఏదో ఒకటి సాధించాలి లైఫ్లో అని ఒక పట్టుదలతోని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆయనను చూస్తుంటే ఇంట్లో వాళ్ళకి నేను అండగా ఉండాల్సిన టైంలో వాళ్ళకి భారం అవుతున్నా అని ఈ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఇట్ రియలీ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ రియల్ టైం. ఎందుకంటే అట్లాంటి ఒక సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి ఓకే ఎన్ని సాధించాలి అంటే ఆయన పోర్ట్ఫోలియోలో చాలా ఉన్నాయి. ఓకే సో వాట్ నాట్ మ్యారథాన్ రన్నర్, ఇంకా హార్సెస్ చెప్పాడు, కెమెరామ్యాన్, ట్రావెలర్, ఐ మీన్ బైక్ రైడర్, ఏమో చెప్పాడు, చాలా చెప్పాడు. జావెలిన్ దాని ఒకటి ఉంది, అది నాకు కంప్లీట్గా ఐడియా లేదు. యా చాలా ఉన్నాయి. అండ్ అచీవ్ చేసిన తర్వాత వాట్ హీ వాంటెడ్ టు టెల్ ఈస్, బిగ్ బాస్కి వచ్చి నేనే ఎన్ని చేశానంటే నీకు అన్నీ ఉండి నువ్వేం చేయొచ్చు అనేది ఒక గట్టిగా చెప్పాలనుకుంటున్నా అనేసి అన్నాడు. అది యాప్ట్ అనిపించింది ఆయనకి. ఇవాళ 8 మంది ఆల్మోస్ట్ ఆడిషన్ ఇస్తే అందరిలో ఒక్కరికి మాత్రం ఫుల్ గ్రీన్ వచ్చింది, అది తినే. సో మిగతా వాళ్ళు కొంతమంది హోల్డ్లో ఉన్నారు, ఇద్దరు అనుకుంటా డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోయారు. సో దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ థింక్ షార్ట్గా చెప్పేసాను అనుకుంటా. రేపటి నుంచి చాలా ఫ్రెష్గా అన్నీ ప్రిపేర్ అయ్యి కొంచెం మంచిగా ఇద్దాం. సో అందరికన్నా ఫస్ట్ రివ్యూ ఇస్తున్న ఎక్సైట్మెంట్లో సర్టన్ మూడ్ ఆఫ్ అయిపోయింది. ఎనీవేస్ లెట్ మీ నాట్ డ్రాగ్ ఆల్ దిస్ స్టఫ్ ఇన్ టు దిస్ వీడియో. సో కొత్త వచ్చిన వాళ్ళు మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మీకు ఏదన్నా నెగిటివ్ అనిపించింది, తప్పు అనిపించింది అంటే కమెంట్ చేయండి. అండ్ ఏదైనా మార్చుకో సజెషన్ ఉంది, ఇలా కాదు ఇలా అనే చెప్పాలనుకుంటున్నాను, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్. అండ్ బాగుంది అంటే మీ అప్రిషియేషన్స్ని ఖచ్చితంగా కమెంట్ డౌన్. అండ్ ఎస్, మనకు మంచి వీడియోలో మళ్ళీ వెళ్దాం. టేక్ కేర్, బాయ్, గుడ్ డే.